మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం రష్యాతో తన యొక్క రిలేషన్స్ని చాలా ప్లాన్డ్గా రివోక్ చేసింది. దాని వెనక కారణాలు ఉన్నాయి. ట్రంప్ బిగ్గెస్ట్ రీజన్గా చెప్పుకోవాలి. ట్రంప్ రీసెంట్గా మళ్ళీ అనేక సార్లు పాకిస్తాన్ భారత్ యొక్క కాల్పుల విరమణ వ్యవహారాన్ని తెర మీద తీసుకొస్తున్నాడు. దాని గురించి మాట్లాడుతున్నాడు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అమెరికా పర్యటనలో భాగంగా వైట్ హౌస్లో ట్రంప్తో కలిసి ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తున్నప్పుడు అక్కడ ట్రంప్ అకస్మాత్తుగా తాను ప్రశంసించుకోవడం మొదలెట్టాడు. ఈ రీసెంట్ టైమ్స్లో ట్రేడ్ సహాయంతో ఇండియా పాకిస్తాన్ మధ్య చాలా పెద్ద సమస్యను తాను పరిష్కరించారని చెప్పుకున్నాడు. ఈ భజన ఎక్కువైపోయింది, డబ్బా ఎక్కువైపోయింది. భారతదేశంతో నేను ఒక స్ట్రాంగ్ ఒప్పందం చేసుకుంటాను అగ్రిమెంట్ని, అట్లాగే పాకిస్తాన్తో కూడా ఒక పెద్ద వాణిజ్య ఒప్పందం ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటానని చెప్తున్నాడు ఆయన. పాకిస్తాన్లో అద్భుతమైన వ్యక్తులు ఉన్నారని ట్రంప్ అంటున్నాడు. పాకిస్తాన్కి గొప్ప నాయకుడు ఉన్నాడని, భారతదేశంలో కూడా ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి అని, ఇద్దరితో కూడా నేను మాట్లాడతాను, కాల్పుల విరమణ విషయంలో చాలా పెద్ద విజయం సాధించారని తను భజన చేసుకోవడం అనేది ఇది ఒక 11 12 అవుతుంది. ఓన్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాటర్ గురించి, వేరే విషయాలు తర్వాత సంగతి. ముందు ఓన్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాటర్ గురించి ఒక 11 సార్లు ప్రపంచ వేదికల మీద, మరి తన వైట్ హౌస్లో తన ఇంట్లో తన వాళ్ళు ఉన్నప్పుడు పర్సనల్ లెవెల్లో ఎంత భజన డప్పు కొట్టుకుంటున్నాడు. కానీ ప్రపంచ వేదిక మీద ఇంట్లో దగ్గర నుంచి ప్రపంచ వేదిక ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఈ గ్యాప్లో ఎన్నిసార్లు చేస్తున్నాడో తెలియదు. కానీ వరల్డ్ స్టేజ్ మీద 11 12 సార్లు భజన చేసుకుంటాడు ఆయన గురించి, ఓన్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాటర్ని తెర మీద తీసుకొచ్చి. సో అట్లాంటి ట్రంప్ ఈరోజు ప్రపంచంలోని ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ని తాను సాల్వ్ చేయగలను అనేటువంటి ఒక ఫీలర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. నేను పాకిస్తాన్ ఇండియా సమస్యను పరిష్కరించేశాను కాబట్టి అమెరికాతో వచ్చి వ్యాపారం చేయండి అంటున్నాడు. ఇదేంటో అదేంటో సంబంధం లేదు. మనం అబ్జర్వ్ చేసిన ఇంకో థింగ్ ఏంటంటే, ట్రంప్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ రెండింటినీ కూడా ఒకే కంపారిజన్లో చేస్తున్నాడు. ఇది చాలా కోపానికి ఆందోళన కలిగించే విషయం ఇది భారతదేశానికి. అందువల్ల నరేంద్ర మోడీ కూడా చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్, స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుని రష్యా వైపు ఇండియా మొగ్గు చూపిస్తున్నట్టు, రష్యా మీదకి మన సపోర్టు, రష్యాతో మన టైస్, అలయన్స్ చాలా స్ట్రాంగ్గా చేసుకునే ఆలోచనలో ఇండియా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని సమ్మిట్స్ నిర్వహించాల్సి ఉంది. సో భారతదేశానికి రావాలి ట్రంప్, దానికోసం బిజీ షెడ్యూల్ అని జో బైడెన్ రాలా గతంలో. ఈసారి ట్రంప్ ఖచ్చితంగా భారతదేశానికి సందర్శించినప్పుడు భారతదేశం అట్లాగే అమెరికా మధ్య సంబంధాలు కొత్త ఎనర్జీ కనిపిస్తుందని భావిస్తున్నారు. అంటే కొన్ని రక్షణ ఒప్పందాలు జరగవచ్చు, ట్రేడ్ ప్యాక్ట్ మీద సంతకం చేయవచ్చు. ట్రంప్ భారత పర్యటన జరిగే వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ట్రంప్ గనక భారతదేశానికి రాకపోతే భారత ప్రభుత్వం ఖచ్చితంగా పుతిన్ విషయంలో వ్లాదిమిర్ పుతిన్ని ఆహ్వానించే అవకాశం ఉంది. భారతదేశంలో గొప్ప స్వాగతం కూడా లభిస్తుంది పుతిన్కి, క్వశ్చనే లేదు. పుతిన్ భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశం రష్యాతో అనేక రకాల రక్షణ ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది. అమెరికా రష్యా మధ్య భారతదేశం ఎవరితో తన సత్సంబంధాలు ముందుకు తీసుకెళ్తుంది ఏంటి అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎవరితో ముందుకెళ్తే బెటరో మీరు కామెంట్ చేయండి. రష్యా లేదా అమెరికా రెండింటిలో ఒక పేరు రాయండి.